ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ దినము కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాము. ఈరోజు మనము నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే దేవుని వెదికే మనస్సు గల స్త్రీ. ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు స్త్రీలకు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. దేవుని దృష్టిలో పురుషుడైనా స్త్రీ అయినా సమానమే, ఎవరైనా ఒకటే దేవునికి. కానీ లోకపరంగా మనము చూస్తే స్త్రీలను కొంచెము తక్కువ వారిగా చూస్తారు. నిజానికి శారీరకంగా మనం బలహీనులమేమో, కానీ ఈ బైబిల్ గ్రంథంలో వీర వనితలు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు పోరాడినటువంటి వారు, దేవుని ప్రజల కొరకు పోరాడినటువంటి వారు, దేవుని కొరకు నిలిచినటువంటి వారు వీర వనితలని మనం చెప్పుకోవచ్చు. అటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ స్త్రీలమైన మనకి సాదృశ్యంగా చూపించారు దేవుడు. హల్లెలూయా. ఎవరైనా సరే దేవుని దృష్టిలో ఒక్కటే. ఎవరైతే దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటారో, భయభక్తులు కలిగి ఉంటారో, వారు స్త్రీలైనా పురుషులైనా దేవుడు వారికి సమానమైనటువంటి కృప ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ స్త్రీ ఎవరు అనంటే దేవుణ్ణి వెదికే మనస్సు కలిగిన స్త్రీ. చూద్దామా, యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా. చాలండి, దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఒక స్త్రీతో మాట్లాడుతున్నారు. ఆ స్త్రీ ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది అని అంటే, ఆమె ప్రస్తుతము ఒక సమాధుల తోటలో ఉంది. ఆ సమాధుల తోటలో ఏం చేస్తుంది ఆ స్త్రీ అంటే, ఏడుస్తూ ఎవరినో వెదుగుతూ ఉంది. హల్లెలూయా. తాను వెదుగుచున్నటువంటి వారు ఆమెకు కనబడకపోవడం వలన మరి ఎక్కువగా ఏడుస్తూ, మరి ఎక్కువ ఆతృతతో ఆమె అతని కోసం వెదుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే సడన్గా యేసు అక్కడికి వచ్చి ఆమెతో అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవనిని వెదుగుచున్నావు? హల్లెలూయా. ప్రభువారు గమనించారు ఆమె ఎవరినో వెదుగుతుందని. ఎవరి కోసమో ఏడుస్తుంది అనే విషయాన్ని ప్రభువు గమనించి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెదుగుచున్నావు అని ఆమెను ప్రశ్నించినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభువారు ఒక స్త్రీ మనకి కనిపిస్తున్నారు. ఆ స్త్రీ వెదుగుతుంది ఎవనినో. హల్లెలూయా. అలా వెదుగుచున్నటువంటి ఆ స్త్రీ ఎవరు అని మనము పరిశీలన చేస్తే మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి స్త్రీయే ఆమె. ఆమె పేరు మగ్దలేనే మరియా. దేవునికి స్తోత్రం. మగ్దల్ అనేది ఊరి పేరు, మరియా అనేది ఆమె పేరు. బైబిల్ గ్రంథములో చాలామంది మరియలు ఉన్నారు. చాలామంది మరియలు ఉన్నారు. యేసు ప్రభు వారి తల్లి అయిన ఆ కన్యక పేరేం పేరు? మరియా. లాజరు సహోదరి పేరు మరియా. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటిలో ప్రార్థన చేసుకున్నట్టు మనం విన్నాం. ఇలా బైబిల్ గ్రంథంలో కొంతమంది మరియలు ఉన్నారు. మరి అందరూ మరియా మరియా అంటే ఏ మరియా అని మనం అనుకుంటాం. కాబట్టి యేసు తల్లి అయిన మరియను చెప్పవలసి వచ్చినప్పుడు యేసు తల్లి అయిన మరియాని, లాజరు సోదరి అయిన మరియాని, ఇందాక మనం చెప్పాం కదా మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియాని. ఈమెను మనము నేర్చుకుంటున్న ఈ స్త్రీని ఏమని పిలిచేవారు అంటే మగ్దలేనే మరియా. అంటే ఆమె ఊరి పేరును బట్టి ఆమెను పిలిచేవారు. కొన్నిసార్లు
మన ఊరిని బట్టి కూడా మనల్ని పిలుస్తూ ఉంటారు. నాన్నగారి విషయంలోనికి వస్తే చాలామందికి ఏమని తెలుసనంటే అజ్జమూరు జానయ్య గారు, అజ్జమూరు జానయ్య. ఊరికినే జానయ్య గారు అంటే తెలియదు, అజ్జమూరు జానయ్య గారు అంటేనే తెలుస్తుంది. ఆ ఊరిని బట్టి కొన్నిసార్లు కొంతమందిని పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ మరియను కూడా మగ్దల్ అనేటువంటి గ్రామానికి చెందిన స్త్రీ గనుక మగ్దలేని మరియా అని పిలిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమెను గురించి బైబిల్ గ్రంథంలో ఈ కొత్త నిబంధనలో 12 సార్లు వ్రాయబడ్డది మగ్దలేని మరియ గురించి. ఎన్నిసార్లు వ్రాయబడ్డది? మగ్దలేని మరియ అనేటువంటి పేరును సంబోధిస్తూ ఉచ్చరిస్తూ 12 సార్లు మరి ఈ యొక్క సువార్తలలో వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ఈమె గురించి అసలు ఈమె ఎవరు, ఏంటి, ఆమె ఎందుకు సమాధులలో అలా ఎవరిని వెదుగుతుంది అని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఈమె గురించి లూకా సువార్త 8వ అధ్యాయంలో మనకి ప్రత్యేకంగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈమె ఎవరో, అసలు ఎటువంటి స్థితో ఈమెది. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. చదవండి ఒక్కసారి 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు సుజన్నాయు ఆయనతో కూడా ఉండిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ సందర్భం ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రతి గ్రామములో ప్రతి పట్టణములో సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన సంచారం చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆయనను వెంబడించారు. ఎవరు అని అక్కడ వ్రాయబడింది? 12 మంది శిష్యులు, అలాగే అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుకున్న స్త్రీలు. శిష్యులు, కొంతమంది స్త్రీలు. ఆ స్త్రీలు అపవిత్రాత్మల నుంచి విడుదల పొందారు, కొంతమంది స్త్రీలు వ్యాధుల నుండి విడుదల పొందారు. ప్రత్యేకంగా ఇక్కడ ఆ స్త్రీలు ఎవరు అనగా ఏం చెప్తుందంటే, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియా. దేవునికి స్తోత్రం. ఆమె ఎవరు అనంటే మగ్దలేని గ్రామానికి చెందిన మరియా. ఆమె జీవితము మొదట ఎలా ఉండేదనంటే, ప్రభువు దగ్గరికి రాకముందు, యేసయ్య దగ్గరికి రాకముందు చాలా అంధకారమయం, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. తన జీవితంలో సంతోషం లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, అంతా చీకటిమయం. కారణం ఏంటంటే ఆమె 7 దయ్యముల చేత పీడింపబడేది. ఆమె మొదటి స్థితి ఏంటి? మగ్దలేని మరియా 7 దయ్యములు పట్టి పీడింపబడుతూ ఉండేది. 7 అనేది సంపూర్ణ సంఖ్య బైబిల్ ప్రకారంగా. అంటే సంపూర్ణంగా ఈమె దెయ్యముల యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయింది అన్నమాట. సంపూర్ణంగా దెయ్యముల చేత బంధించబడిన స్త్రీగా ఉండేది. ఈ దెయ్యములు పట్టి ఈమెను బహుగా పీడిస్తూ ఉండేవి, చాలా బాధిస్తూ ఉండేవి. దెయ్యములలో కూడా చాలా రకాలైనటువంటి దెయ్యములు ఉన్నాయి కదా. మనుషుల చేత పాపములు చేయించేది, అతిక్రమములు చేయించేది, ఇవన్నీ కూడా ఎవరి పనులు అనంటే దెయ్యము పనులే. ఎవరైనా త్రాగుతూ ఉన్నారు అనంటే దానికి కారణం ఏంటో తెలుసా? త్రాగుడు అనే దెయ్యాన్ని పట్టిందనమాట. వ్యభిచారానికి బానిసయ్యారనుకోండి, వారిని ఏం పడుతుంది? వ్యభిచారానికి సంబంధించినటువంటి దురాత్మ వారిని పడుతుంది. అంటే ఏ రకమైనటువంటి దురాత్మ పడితే ఆ రకమైనటువంటి బానిసత్వానికి వాళ్ళు గురవుతారు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. దెయ్యములు చాలా రకములు ఉన్నాయి. అయితే
మనుషులను అవి పట్టి పీడిస్తూ ఉంటాయి. దెయ్యములు ఏం చేస్తాయి? మనుషులను పట్టి పీడిస్తూ ఉంటాయి. వాటి పనే అది. అయితే మనుషులను అవి పట్టడానికి కారణము కూడా ఎవరు అనంటే మనుషులే. దెయ్యము చాలా నిజాయితీ కలిగింది, నీతి కలిగిందని మనం చెప్పుకోవచ్చు. మనుషులకు ఉండదు అటువంటి నీతి, నిజాయితీ, యథార్థత. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత నిజాయితీ, ఎంత నీతి అనంటే మనం అవకాశం ఇవ్వనంతసేపు బయటే ఉంటుంది. హల్లెలూయా. మనము దానికి డోర్ తెరవనంతసేపు అది బయటే ఉంటుంది. ఒక్కసారి డోర్ తెరిచి దానికి అవకాశం ఇచ్చామా అప్పుడే అది లోపలికి ప్రవేశిస్తుంది. అంటే అది చాలా నిజాయితీ కలిగిందనమాట. హల్లెలూయా. దెయ్యము పడుతుంది అనంటే ఖచ్చితంగా అది మన బలహీనతే, మన లోపమే అని మనము గుర్తించాలి. ఎవరిని మడితే వాళ్ళని పట్టడానికి దెయ్యమునకు అధికారము లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దెయ్యము మనుషులను పట్టి రకరకాలుగా పీడిస్తుంది. కొంతమందిని మానసికమైన ఒత్తిడికి గురి చేస్తుంది, కొంతమందిని వ్యాధులకు గురి చేస్తుంది. రకరకాలుగా ఏం చేస్తుందంటే అపవిత్రాత్మ లేక దెయ్యములు మనుషులను పీడిస్తూ ఉంటాయి. ఒక మనిషిలో ఒక దెయ్యమే ప్రవేశించవచ్చా? ఎన్ని దెయ్యాలైనా ప్రవేశించవచ్చా? ఎన్ని దెయ్యాలైనా ప్రవేశించవచ్చు. దానికి ఉదాహరణే సేన అనే దెయ్యము పట్టిన వ్యక్తి. సేన అంటే సమూహం, లెక్క పెట్టలేరు అన్నమాట, సమూహం. హల్లెలూయా. ఆ సేన అనే దెయ్యము పట్టిన ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని మనం ఒక్కసారి చూస్తే, ఎప్పుడైతే ఎక్కువ దెయ్యములు పడతాయో అప్పుడు వారి మానసిక స్థితి దెబ్బతింటది. ఇక వాళ్ళకు మంచేదో చెడేదో, వాళ్ళు చేస్తుంది తప్ప రైటా ఇవేమీ వాళ్ళకి తెలియవు. పూర్తిగా మానసికంగా వాళ్ళు దెబ్బతినేస్తారు. వాళ్ళకి ఏమీ ఇంక అర్థం కాదు. ఒక విధంగా అంటే మన భాషలో చెప్పాలనుకుంటే మెంటల్ పిచ్చి వచ్చేస్తుంది అన్నమాట. దానికి కారణం ఏంటంటే దెయ్యములు పట్టి. మనము చాలామందిని రోడ్ల వెంట తిరుగుతున్న వారిని మనము చూస్తూ ఉంటాం. పిచ్చి పట్టి సరైన మరి జుట్టు అట్టల కట్టల కింద కట్టేసి బట్టలు వేసుకోకుండా మరి తిరుగుతున్నటువంటి వారిని చాలామందిని మనం చూస్తూ ఉంటాం. దానికి గల కారణం ఏంటి? ఆ మనిషి అలా అయిపోవడానికి గల కారణం ఏంటంటే దెయ్యములు అతనిని ఆవరించుట చేత. ఈ సేన దెయ్యము పట్టిన వ్యక్తి యొక్క పరిస్థితి కూడా అలాగైపోయింది. బట్టలు లేకోకుండా ఆ సమాధులలోనే నివసించేవాడంట. ఎవరైనా అటు వెళతా ఉంటే రాళ్లతో కొడతా ఉండేవాడు, తనను కూడా గాయపరుచుకుంటూ ఉండేవాడు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. 2000 దయ్యములు పట్టినవి అంట ఆ మనిషిని. దేవునికి స్తోత్రం. అంటే ఒక మనిషిలోనికి ఎన్ని దయ్యములైనా ప్రవేశించవచ్చు. ప్రవేశిస్తాయి, మనం అవకాశం ఇచ్చే కొలది ప్రవేశిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మనము ఆరాధించుచున్నటువంటి యేసయ్య ఎంత శక్తిమంతుడు అనంటే దయ్యముల మీద అధికారము కలిగినటువంటి వాడు. ఆమేన్. కాబట్టి ఆయన ఆ గలిలయ సముద్రం దాటి అవతలికి వెళ్ళగానే ఆ సేన దయ్యము పట్టినవాడు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేంటి అని అంటా ఉన్నాను. నన్ను అప్పుడే వెళ్ళిపోమని చెప్పొద్దు, నన్ను అప్పుడే అగ్నిగుండంలో పడేయొద్దు అని అపవిత్రాత్మ యేసయ్యను బ్రతిమాలుకుంటూ ఉంది. నన్ను అక్కడ పందుల గుంపు ఉంది, అందులోనికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించు అని బ్రతిమాలుకుంటున్నప్పుడు యేసయ్య ఏం చేశారు? ఇంకా దాన్ని అగ్నిగుండంలో పడవేయే టైం ఇంకా రాలేదు కాబట్టి ఈ మనుష్యుని వదిలిపో అని ఆజ్ఞాపించగానే ఆ మనుష్యుని వదిలి ఆ 2000 దెయ్యములు కూడా అక్కడున్న 2000 పందుల్లో ప్రవేశించాయి. ఎప్పుడైతే ఆ దెయ్యములు ప్రవేశించాయో ఆ యొక్క పందులు పరుగు పరుగున సముద్రంలోనికి వెళ్ళి పడి చచ్చిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ దెయ్యములను యేసయ్య విడిపించాడు ఆ వ్యక్తిని. ఆ తర్వాత నుంచి అతను వస్త్రములు వేసుకుని యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం.
ఈ యొక్క మగ్దలేనే మరియను కూడా 7 దయ్యములు పట్టాయి. ఈ 7 దయ్యములు పట్టి ఆమె స్థితి చాలా భయంకరంగా ఉండేది. ఒక భయంకరమైనటువంటి పాప పిశాచి ఆమెను పట్టి బాధిస్తూ ఉండేది. హల్లెలూయా. కానీ ఒకానొక రోజున ఏం జరిగిందో తెలుసా? యేసయ్య ఆమెను ఆ 7 దయ్యముల నుండి విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు ఆమె వచ్చిందో లేక ఆయన వెళ్తున్నప్పుడు ఆమె ఎదురుపడిందో ఎలా జరిగిందో మనకి సంఘటన తెలియదు, కానీ మొత్తానికి ఆ మగ్దలేనే మరియను యేసయ్య 7 దయ్యముల నుండి విడిపించాడు. విడిపించబడింది. అంతకుముందు 7 దయ్యముల చేత బంధించబడిన, పీడించబడిన స్థితి ఆమెది, చీకటి స్థితి ఆమెది. కానీ యేసయ్య దగ్గరికి రాగానే ఆమె విడుదల పొందింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మగ్దలేనే మరియా ఎవరు అనంటే 7 దయ్యముల చేత పీడించబడే స్త్రీ. యేసయ్య ఆమెను విడిపించాడు, ఆ దయ్యములను వెళ్ళగొట్టాడు. సరే, విడిపించబడింది. విడిపించబడినటువంటి ఆమె వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళ ఇంటికి. అంతకుముందు ఎక్కడుండేదో అక్కడే ఉండవచ్చు కదా. కానీ ఈమె ఏమి చేస్తుందో తెలుసా? ప్రభుతో కూడా ఉంది, ప్రభువుని వెంబడిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం మొదటి నుంచి చదివాం. యేసయ్య ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రతి గ్రామములో, ప్రతి పట్టణములో సంచారం చేస్తున్నారు. ఆయన ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి వెళుతుంటే ఆయనతో పాటు ఎవరున్నారు? శిష్యులున్నారు, స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో మగ్దలేనే మరియ కూడా. అంటే యేసయ్య ఏ గ్రామానికి వెళుతున్నారో ఆ గ్రామానికి ఈమె కూడా వెళుతుంది. యేసయ్యను వెంబడిస్తుంది, ప్రభువుతో పాటే ఉంది. అక్కడ ఉంది కదా, ఆ వాళ్ళందరూ ఆయనతో కూడా ఉండిరి. 2వ వచనం చివరి లైన్, ఆయనతో కూడా. వాళ్ళందరూ ఆయనతో కూడా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఆయననే వెంబడిస్తున్నారు. ఈ స్త్రీలో ఉన్న ఆ లక్షణం ఏంటంటే, 2వదిగా స్వస్థత పొందేసి ఇంటికి వెళ్ళిపోలేదు, కానీ ప్రభువుతో ఉంది, ప్రభువుని వెంబడించింది. చాలామంది స్వస్థత పొందుకున్న తర్వాత, విడుదల పొందుకున్న తర్వాత యేసయ్యను వదిలిపెట్టేస్తారు, యేసయ్యను వెంబడించరు, యేసయ్య కూడా ఉండరు, యేసయ్యతో ఉండరు, మరలా వెళ్ళి లోకంలో కలిసిపోతారు. ఒక రోజున యేసు ప్రభు వారు గలిలయ, సమరయ అనేటువంటి పట్టణముల మధ్యగా వెళుతూ ఉన్నప్పుడంట 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట. ప్రభువా మమ్మల్ని కరుణించు, ప్రభువా మమ్మల్ని కరుణించు అన్నారు. 10 మంది కుష్ఠరోగులు వాళ్ళు. యేసయ్య వాళ్ళని చూసి కనికరపడి ఏమన్నారంటే, మీరు వెళ్ళి మీ దేహమును యాజకునికి కనపరుచుకోండి అన్నారు. యేసయ్య చెప్పిన మాటను నమ్మి వాళ్ళు వెనక్కి తిరగకుండా యాజకుని దగ్గరికి వెళ్ళారు. యాజకుడు చూసి చెప్పారు, మీరు స్వస్థత పొందారు, మీ కుష్ఠరోగం తగ్గిపోయింది అని చెప్పారు. ఎంత ఆశ్చర్యం! దేవుడు వాళ్ళ కోసం ఏమీ ప్రార్థన చేయలా, మీరు ఇప్పుడే స్వస్థత పొందునుగా కానీ ఏమి చెప్పలా. మీరు వెళ్ళి మీ దేహమును యాజకునికి కనపరుచుకోండి అని చెప్పగానే ఆ మాటను నమ్మి వాళ్ళు వెళ్ళారు. వారు వెళ్ళుతూ ఉండగానే శుద్ధులైరి అని ఉంది అక్కడ. వెళుతూ ఉండగానే శుద్ధులయ్యారు. యాజకునికి చూపించుకోవాలి. ఆ రోజుల్లో మరి డాక్టర్స్ ఎవరు లేరు కదా, డాక్టర్స్ వ్యాధులు నిర్ధారించేవారు యాజకులే అన్నమాట. కాబట్టి వాళ్ళు చూసి చెప్పాలి, ఇది తగ్గిందా లేదా. ఏదైనా పొడ, ఏదైనా మచ్చ రాగానే ఎవరికి చూపించుకోవాలంటే వెళ్ళి యాజకునికే చూపించాలి. అది అపవిత్రమైనదని యాజకుడు చెప్తే వెంటనే వాళ్ళని ఊరి బయట పెట్టేవారు. ఏ మచ్చైనా, పొడైనా, ఏదైనా సరే. ఈ కుష్టి రోగము కూడా ఉందా లేదా అని చెప్పగలిగేది ఎవరనంటే యాజకుడే. కాబట్టి యాజకునికి వెళ్ళి చూపించుకోని చెప్పగానే వాళ్ళు వచ్చారు. చూపించుకోగానే అంతా తగ్గిపోయింది, మీకు బాగానే ఉంది అని చెప్పగానే ఏమైంది? ఎవరికి వాళ్ళే ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. అయ్యో ప్రభు ఈ కార్యం చేశాడే, ఏసే మాకు ఇలా చెప్పారు, మేము వస్తూ ఉండగానే మాకు శుద్ధి అయిపోయిందే, తిరిగి వెళ్ళి ఆయనకి థ్యాంక్స్ చెప్దామని ఎవరు అనుకోలేదు. ఎవరికి వాళ్ళే 9 మంది వెళ్ళిపోయారంట ఇంటికి. ఒక్కడు తిరిగి వచ్చి ఏసయ్యకి ఏం చెప్పారు? కృతజ్ఞతలు చెప్పారు. ఏసయ్య అడుగుతున్నారు, వచ్చిన వాని గురించి అడగట్లా,
మిగతా 90 ఎక్కడా? దేవునికి స్తోత్రం. 10 మంది వచ్చారు కదా, 10 మంది శుద్ధులు అవ్వలేదా? మరి 90 ఎక్కడా? 10 మంది శుద్ధులం అయ్యాం కానండి, వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది స్వస్థత పొందుకుంటారు, యేసయ్య ద్వారా చాలామంది మేలు పొందుకుంటారు, కానీ మరలా తిరిగి వెళ్ళిపోతారు. యేసయ్య కనిపించరు, యేసయ్యతో పాటు ఉండరు, యేసయ్యని వెంబడించరు. ఆ ఒకే ఒకడు, అతడు కూడా సమరయుడు అని ఉంది వాక్యంలో. ఆ సమరయుడు వచ్చి యేసయ్యకు తన్ను తాను కనపరుచుకున్నాడు. ఆమేన్. ఈ స్త్రీ కూడా 7 దయ్యముల నుండి విడుదల పొందిన వెంటనే ఇంటికి వెళ్ళిపోలా, ప్రభువుని వెంబడిస్తూనే ఉంది. ప్రభువుతో పాటు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతానే ఉంది, ఆయనతో కూడానే ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు మన పట్ల కార్యం చేసిన తర్వాత, మనం స్వస్థపరిచిన తర్వాత వెళ్ళి లోకముతో మనం కలగకూడదు, లోకమునకు వేరై ఉండమని మనల్ని చెప్తా ఉంది. లోక మర్యాదను మనం అనుసరించకూడదని వాక్యం సెలవిస్తుంది. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై జీవించనని చెప్తా ఉంది. మనము వెళ్ళి మరలా లోకముతో కలిసిపోకూడదు. విడుదల పొందడం అంటే ఒక విధంగా దెయ్యముల నుంచి విడుదల పొందడం అంటే రక్షణ పొందడం. ఒకప్పుడు మనందరం చీకటిలో ఉన్నాం, ఒకప్పుడు మనం అందరం పాపంలో ఉన్నాం, ఒకప్పుడు మనం అందరం అపవిత్రతలో ఉన్నాం, కానీ దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించబడిన మనం ఏం చేయాలి? ఆయనను వెంబడించాలే తప్ప మరలా లోకములో వెళ్ళకూడదు, లోకముతో కలవకూడదు. వేరై ప్రత్యేకంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చచ్చిన చేప ఏం చేస్తుందో తెలుసా? ప్రవాహానికి కొట్టుకుని వెళ్ళిపోతుంది. కానీ బ్రతికున్న చేప ఏం చేస్తుంది? ఆ ప్రవాహానికి ఎదురు ఈదుతుంది. హల్లెలూయా. మనం ఆత్మీయంగా బ్రతికి ఉన్నట్లయితే ఈ లోకానికి ఎదురీదుతూ మనం వెళ్ళాలి. లోకపు మాలిన్యం మనకు అంటుకోకుండా మనము జాగ్రత్త పడుతూ మనం ఈ లోకానికి ఎదురీదాలే తప్ప చచ్చిన చేప వలె లోకముతో కలిసి మనము ప్రవహించకూడదు, వెళ్ళకూడదు. వేరై జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమె ప్రభువుని వెంబడించింది. తర్వాత మనము 3వ వచనములోనికి చూస్తే, వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. వెంబడించడం మాత్రమే కాదంట, ఈ స్త్రీలందరూ కూడా ఏం చేస్తున్నారంట? వారికి కలిగిన ఆస్తితో వారికి అంటే యేసయ్యకు ఆయన శిష్యులకు ఉపచారము చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, పరిచర్యలో సహకరిస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తితో ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉపచారం, పరిచర్య చేస్తున్నారు. ఈ మగ్దలేని మరియా తన ఆస్తితో దేవునికి లేక యేసయ్యకు లేక పరిచర్యకు ఉపచారము చేస్తుంది, సహకరిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన దానిలో మనము దేవుని పరిచర్యకు సహకరించాలి, ఇవ్వాలి, పరిచర్యలో వాడాలి. మన ఆస్తితో కూడా ప్రభుని సేవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసయ్యా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసం అది ఇస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని మాటలతో మాత్రమే కాదు, కొన్నిసార్లు మనము చేతలు కూడా. హల్లెలూయా. దేవుని కొరకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ధారాళంగా మనం ఇవ్వాలి. పరిచర్య కొరకు సహకరించే స్త్రీలంగా మనం ఉండాలి. ఈ మగ్దలేని మరియా, ఆమెతో పాటు మరికొంతమంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరూ తమ ఆస్తితో ఉపచారం చేస్తున్నారు, అంటే పరిచర్యలో సహకరిస్తూ ఉన్నారు. ఇంకా ఈ మగ్దలేని మరియ గురించి మనము చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈమెలో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఆమె విడుదల పొందింది, ప్రభుని వెంబడిస్తుంది, ఆస్తితో పరిచర్య చేస్తుంది. అంత మాత్రమే కాదు, యేసయ్యను సిలువ వేసినప్పుడు సిలువ దగ్గర కూడా ఆమె ఉంది. యేసయ్య సువార్త ప్రకటిస్తూ వెళుతున్నప్పుడు గొప్ప జన సమూహాలు ఆయన వెంబడించాయి. అస్సలు ఖాళీ ఉండేవి కాదు రోడ్లు. సమూహాలు సమూహాలుగా ఆ రోడ్లు ఖాళీ లేకుండా యేసయ్య వెనకాల నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎందుకంటే యేసయ్య కూడా ఉంటే రొట్టెలు సమృద్ధిగా దొరుకుతాయి, ఫుడ్ అసలు లోటు ఉండదు. కాబట్టి
ఒకవేళ 5 రొట్టెలు 2 చేపలే ఉన్నా వాటిని ఆశీర్వదించి దేవుడు చక్కగా పంచిపెట్టేస్తాడు, మనకి ఫుడ్ కొదువుగా ఉండదని చాలామంది యేసయ్యను వెంబడించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సంతోషంగా ఉన్నప్పుడు, ఆయన మామూలుగా ఉన్నప్పుడు, ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు విస్తారమైన జన సమూహాలు ఆయన వెంట ఉన్నాయి. కానీ ఆయనను సిలువ వేసినప్పుడు మాత్రం వాళ్ళెవ్వరూ కూడా లేరు. సిలువ వేసినప్పుడు ఆయన దగ్గర ఎవ్వరూ లేరు. వెంబడించిన జన సమూహం అంతా ఏమైపోయిందో. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఆయన ఇచ్చిన రొట్టెలు తిన్నవాళ్లే ఏమంటున్నారు, ఈయనను సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. యేసయ్యకు శ్రమ కలిగినప్పుడు ఎవ్వరూ లేరు. యేసయ్య ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నారు, ఎన్నో ఉపకారాలు పొందుకున్నారు. ఎంతమందిని బాగు చేయలేదు ఆయన. హల్లెలూయా. కుష్టు రోగులను, కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, దయ్యములు పట్టిన వారిని, పక్షవాతం కలిగిన వారిని అందరినీ ఆయన స్వస్థపరిచారే. మరి వాళ్ళందరూ ఏరి సిలువ దగ్గర ఎంతో మంది యేసయ్యను వెంబడించారు కదా, వాళ్ళేరి. ఇంకా మనం చెప్పుకోవాలంటే 12 మంది శిష్యులేరి. హల్లెలూయా. యోహాను తప్ప ఇంకెవ్వరు అక్కడ లేరు. కొంతమంది స్త్రీలును యోహాను మాత్రమే సిలువ దగ్గర ఉన్నారు. ఆ సిలువ దగ్గర ఉన్న స్త్రీలలో మగ్దలేని మరియ కూడా ఉంది. అంటే యేసయ్యకు శ్రమ కలిగినప్పుడు ఆమె యేసయ్యను వదిలిపెట్టలేదు. హల్లెలూయా. శ్రమలలో కూడా యేసయ్యతో పాటే ఉంది. ఆమేన్. హల్లెలూయా. మనకి శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా యేసయ్యను మాత్రం మనము వదిలిపెట్టకూడదు. ఎంత సిలువ అంటే శ్రమ అనుకుంటాం కదా, మనకి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. శ్రమలలో కూడా క్రీస్తు యొద్దనే మనము నిలిచి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈమె చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగిన స్త్రీగా మనకి కనిపిస్తుంది. ఎవరు ఈ స్త్రీ అని చెప్పడానికి నేను ఇవన్నీ చెప్పుకొచ్చానమాట. ఆమె 7 దయ్యముల నుండి విడుదల పొందిన స్త్రీ, ప్రభువుని మానకుండా ఎడతెగకుండా వెంబడించుచున్న స్త్రీ, తన ఆస్తితో పరిచర్య చేసినటువంటి స్త్రీ, సిలువ దగ్గర కూడా శ్రమలో కూడా యేసయ్యతో పాటు ఉన్న ఈ స్త్రీ. అయితే ఈ స్త్రీలో ఉన్న ఒక ప్రత్యేకమైన అంశం ఈరోజు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. సిలువ దగ్గర ఉన్నారు, యేసయ్యను సిలువ వేసేశారు, సిలువలో యేసయ్య చనిపోయారు. సాయంకాలం అయినప్పుడు ఆయన బాడీని సిలువ మేంచి దించారు. అక్కడే ఉన్నది మగ్దలేని మరియ. హల్లెలూయా. యేసయ్యకు కొంచెం సుగంధ ద్రవ్యాలు పూసి బట్టతో చుట్టి అరిమత యోసేపు తన కొరకు తొలిపించుకున్న కొత్త సమాధిలో మరి పర్మిషన్ అడిగి ప్రభుత్వం వారిని అతడు తీసుకుని వెళ్ళి అతని కొరకు తొలిపించుకున్న కొత్త సమాధిలో యేసయ్య దేహాన్ని పెట్టారు. సమాధిలో పెట్టే వరకు ఆ రాయి ఆ సమాధికి అడ్డుగా దొర్లించే అంతవరకు కూడా ఆ స్త్రీలు అక్కడే ఉన్నారు. మగ్దలేని మరియ కూడా అక్కడే ఉంది. సమాధిలో పెట్టేసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. ఆ నెక్స్ట్ డే ఏం రోజు అంటే అది విశ్రాంతి దినము. దేవునికి మహిమ కలుగును గాక. యూదులకి మరి సాయంకాలము మొదలుకుని మరుసటి సాయంకాలం వరకు ఒక రోజు వాళ్ళకి. కాబట్టి శుక్రవారం సాయంకాలంతో వాళ్ళకి సబ్బాత్ ప్రారంభం అయిపోతుంది. కాబట్టి ఇక వాళ్ళు గబగబా సబ్బాతు దినం స్టార్ట్ అయ్యేసరికి ప్రభు దేహాన్ని సిలువ మీద ఉంచకూడదని ధర్మశాస్త్రం చెప్పింది. కాబట్టి గబగబా ఆయన దేహాన్ని దించి సమాధిలో పెట్టేసి ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అది సబ్బాతు దినం, విశ్రాంతి దినం. ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినమందు ఎవ్వరు ఏ పని చెయ్యకూడదు. అసలే కనీసం పొయ్యి కూడా వాళ్ళు వెలిగించకూడదు, ఏ పని కూడా వాళ్ళు చేయకూడదు. అది విశ్రాంతి దినం. కాబట్టి విశ్రాంతి దినమంతా కూడా కామ్గా ఉన్నారు, బయటికి రాలేదు. హల్లెలూయా. కానీ మరియా, ఈ మగ్దలేనే మరియా మనసంతా కూడా ప్రభు కొరకు ఆరాట పడుతూనే ఉంది, ప్రభు కొరకు తపన పడుతూనే ఉంది. అయ్యో ప్రభుని సమాధిలో పెట్టేసి వచ్చామే, ఆ దేహం ఎలా ఉందో, ఎవరైనా దేహాన్ని ఎత్తుకుపోతారేమో, ఆ దేహం కనబడకుండా చేసేస్తారేమో,
అని రకరకాలైనటువంటి ఆలోచన చేత ఈమె ఆలోచిస్తూనే ఉంది, ప్రభువు కోసం ఆరాటపడుతూనే ఉంది.